కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతుల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందా అని ప్రశ్నించారు. రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టినందుక సంబరాలు అంటూ ఫైర్ అయ్యారు. రైతులకు 15,000 ఇస్తామని చెప్పి కేవలం 6,000 మాత్రమే ఇచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు జగదీష్ రెడ్డి. ఎందుకు 2.5 నెలలు ఓట్ల కళ్ళలో వండబెట్టి 4 సార్లు నానబెట్టి తడిపినందుక, లేదా 4 విడతలు ఇవ్వాల్సిన రైతు బంధు ఎగ్గొట్టి ఒకనాడు వేసినట్టు చేసి మళ్ళీ ఎన్నికల నాడు వేస్తున్నందుకు సంబరాలా? రైతు బీమా ఎగ్గొట్టి పాపం చనిపోయిన కుటుంబాల ఉసురు పోసుకుంటున్నందుకు సంబరాలా? నదుల నీళ్లను కూడా ఉపయోగించలేక ఉన్న ప్రాజెక్టులను ఉపయోగించకుండా లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగాన్ని మళ్ళీ అప్రపాలు చేసినందుకు సంబరాలా? మేము 11 సార్లు వేసినాం రైతు బంధు. ఒకనాడు కూడా మేము సంబరాలు చేసి ఎగురు దొరకలే. ప్రభుత్వంగా మన బాధ్యత మాట ఇచ్చినాం, చేసినాం. పోయినాయి రైతులకు అట్లా నిమిషాల మీద మాట ఇచ్చి ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టి 4వ సారికి కదా పాత ఇచ్చి మొత్తం ఇచ్చి సంబరాలు చేయమనండి. బాకీ ఉన్నది ఇవాళ తెలంగాణ రైతాంగానికి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది వీళ్ళు ఇప్పుడు.